మల్కా కొమరయ్య గారి విజయంపై భారతీయ జనతా పార్టీ అభినందనలు తెలిపారు. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్యకు భారీ ఓట్ల ఆధిక్యంతో గెలుపు నిశ్చయమై బీజేపీకి మద్దతు తెలిపినందుకు టీచర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి, బడుగు వర్గాల కోసం పోరాడుతుందని, రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన సందర్భంగా బీజేపీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని చెప్పారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీ తెలంగాణలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి, కంచర్ల పరశురాములు, బొమ్మిడి స్వామి, నంది నరేష్, కమ్మరి ఆంజనేయులు, కిరణ్ నాయక్, అనుష్ యాదవ్, బుడవత్ రవినాయక్, వంగ బాపురెడ్డి, మిర్యాలకర్ రవి, ప్రదీప్ రెడ్డి, గాజుల దాసు, వంగ శ్రీకాంత్, దీటి నరసయ్య, పరశురాం రెడ్డి, చందుపట్ల రామరెడ్డి, ఎండి అబ్దుల్లా మియా, దొంతి రాజేందర్ రెడ్డి, ప్రకాష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో మల్కా కొమరయ్య టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం సాధించడం వలన ఇలా సంబరాలు జరుపుకుంటున్నాం. అంతేకాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీలో కూడా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇలా అబద్ధపు హామీలతోటి గట్టెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అన్ని అబద్ధాలను ప్రజలు, టీచర్లు, మేధావులు అందరూ పక్కన పెట్టినారు. కాబట్టి ఇలా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేస్తుంది. అబద్ధపు హామీల మీద నిలబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టగా మారనుంది. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల శాఖ తరఫున ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల మల్కా కొమరయ్య గారు అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున సంబరాలు జరుపుకుంటున్నాము. అంతేకాకుండా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు మరియు మోడీ గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో ప్రభుత్వం సాధిస్తామని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా మేధావులు కానీ పట్టభద్రులు ఈరోజు రేపు ఎలక్షన్లో కౌంటింగ్ జరుగుతున్నాయి కాబట్టి అంజిరెడ్డి గారు కూడా గెలుస్తారు. కాంగ్రెస్ నాయకులు అబద్ధాల ప్రచారాలు చేసి ఈరోజు ప్రజలను మోసపూరితమైన హామీలు ఇచ్చి వారు గద్దెనెక్కినారు. కాబట్టి ఆ గద్దెనెక్కిన హామీలన్నీ కూడా పెన్షన్ కావచ్చు, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ కూడా అమలు చేయాలని మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి